గొప్ప దైవ సేవకులను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారిని పిలిచాం. కానీ ఇలాంటి గొప్ప దైవజనుడిని మనం ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప దైవ సేవకుడు. మీరు ఎప్పుడు పిలిచినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ కూటం పెట్టినా హుబ్లీ నుండి కాదు, నేను ఎక్కడున్నా కానీ, నేను విదేశాలలో ఉన్నా కానీ నీ దగ్గరికి రేపు పాటులు వస్తాను అని అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతటి గొప్ప దైవ సేవకుడు మన మధ్యకు రావటం అనేది చాలా ఆశీర్వాదకరం. ఒక రోజున ప్రసాద్ అయ్య గారు మన మధ్యకు వచ్చారు. అవన్నీ చూస్తానికి పిల్లలను చూడాలని వచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మంచు వలె మందిరం నింపబడింది. చురుకుగా లేచి సోఫియా లేచి నడిచి ఇప్పుడు వరకు హ్యాపీగా ఆడుకుంటుంది. దేవుని స్తోత్రం. ఏ డాక్టర్ ఇవ్వలేనిది. అంతటి గొప్ప కృపావారాలు కలిగిన దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. వారు వేదిక మీద వస్తుండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకున్నారు. హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇది రెండోసారి మీ మధ్యలోకి నేను మళ్ళీ వచ్చి ఉన్నాను. దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క జీవం కలిగిన మాటలను, సత్యం కలిగిన మాటలను మీకు ఒక మంచి లంచ్గా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాను. నేను జీవాహారం ఇస్తాను కానీ శరీరానుసారమైన ఆహారం అయితే నేను ఇవ్వలేను. సో శరీరాన ఆహారం తీరటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ అదే జీవాహారం తింటే మీ జీవితంలో అది ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రాముఖ్యంగా ఇలా ఈ విధంగా కూడుకుని ఆదివారం అయినప్పటికీ, విశ్రాంతి దినముగా ఉన్నప్పటికీ, మరి మీ యొక్క పాస్టర్ గారు, మీ దాసుడు 33 సంవత్సరములు ఆయన సేవలోకి వచ్చి అని చెప్పారు. సో ఇది 34వ సంవత్సరం. ఈ 33 సంవత్సరంలో మీ మధ్యలోనే ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూ అనేకమైన అద్భుత కార్యములను ఆయన దేవుని ఆత్మగా మీ మధ్యలో ఉండి మీ అందరి మధ్యలో ఒక వెలుగుగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటూ మిమ్మల్ని బలపరుస్తూ మిమ్మల్ని ఇంకా రక్షణలోకి నడిపిస్తూ మీరు ఇంకా దేవునికి దగ్గరగా దేవునిలో నివసించే వారిగా మిమ్మల్ని ఒక సంఘ కాపరిగా, ఒక షెఫర్డ్గా సో మిమ్మల్ని తీర్చిదిద్దుతూ నడిపిస్తున్న అనైన జాన్ క్రాస్ అనే బట్టి అయ్యగారిని బట్టి మీ అందరికీ వందనాలు. సో సహోదరుడు 34వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి ఇంకా నూతన మనం పక్షిరాజు ఏ విధంగా నూతన బలం పొందుకుంటుందో అలాగే ఇంకా నూతన బలం పొందుకొని ఆత్మీయంగా ఇంకా అనేకమైన అద్భుతములను ఈ సంఘంలో దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉండులాగున పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తూ పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి ద్వారా అనేకమైన వండర్స్ మీరందరూ ఈ ఆత్మ ద్వారా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఎందుకు ఇలా కూడుకున్నాం మీ అందరికీ తెలుసండి? సేవకుడు. మరి సేవకుడికి ఒక మంచి ఒక క్లాప్స్ కొట్టండి. యాక్చువల్గా ఈరోజు నిజమైన మనం శరీరానుసారంగా బర్త్డే చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? కానీ అసలు ఇది నిజమైన బర్త్డే అంటే ఆత్మీయంగా పుట్టినరోజు నిజంగా ఒక నిజమైన దేవుని బర్త్డేగా మనం జరుపుకోవాలి. ఎందుకనంటే శరీరంలో నీ తల్లి గర్భంలో పడిన రోజు నీకు తెలియదు, నువ్వు పుట్టిన దినమే నీకు తెలుసు. కానీ ఆత్మీయంగా రక్షింపబడిన దేవుని ఆత్మగా నూతన సృష్టి జరిగించబడిన తర్వాత పుట్టినది నిజమైన ఒక జన్మదినంగా మనం కన్సిడర్ చేయాలి. సో అలాగా మీ సహోదరుడు మరి పాస్టర్ గారు మీ మధ్యలో ఇన్ని సంవత్సరాలు నిలబడి ఈ విధంగా సంఘాన్ని నడిపిస్తూ తన పరిచయం చేస్తూ సువార్త కూడికలను చేస్తూ సో ఎంతోమంది బయట పబ్లిక్ స్పీకర్స్ని పిలిపించి ఒక తపన ఒక పాస్టర్కి ఎలా ఉంటుందంటే ఒక కసి ఉండాలి, ఒక అగ్నిలాగా దహించు అగ్నిలాగా
ఇంకా ఆత్మని కాపాడాలి, దేవుని పని చేయాలి. దేవుని పని ఓన్లీ పాస్టరే కాదు, మీరందరూ కూడా దేవుని పని చేయాలి. మీరందరూ కూడా దేవుని పని చేయటానికే ఆయన ముందుగా మిమ్ములను, నన్ను, మన అందరినీ ఆయనలో జగత్ పునాది వేయబడక మునుపే మనల్ని నిర్మించుకొని ఉన్నాడు. మనం ఆయన పని చేసేవారంగా ఉండాలి, ఆయన పని చేయాలి మనం. అంతేగాని ఇక్కడ ఆదివారం అయిపోగానే మన రెగ్యులర్ డేలోకి వెళ్ళిపోయి మన పని, మీ పని మీరు చేసుకోండి, కానీ ముందుగా దేవుని పని చేయండి. మీ పని ఏంటి అనేది దేవుడు చేస్తాడు. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోకుండా మీ సంఘం కొరకు, సంఘస్థుల కొరకు, ఇరుగువారి కొరకు, పొరుగువారి కొరకు, మీ యొక్క స్థానిక సంఘస్థుల కొరకు, స్థానికంగా ఉన్న ఇరుగు పొరువైన అన్నిల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు విమోచనకారుడు మీ యందు నిలబడి మీ కొరకు తండ్రి దగ్గర ఆయన వేడుకుంటాడు. ఇది ప్రార్థన చేసే విధానం. ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తూ దేవునిని మహిమపరుస్తూ దేవుని వారసులుగా, దేవుని బిడ్డలుగా ఆయన క్రియలు ఆయన 3.5 సంవత్సరాలే చేశాడు. ప్రభు ఎన్ని సంవత్సరాలు చేశాడు సువార్త? బట్ మనందరికీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతున్న పాపం ఆయన 3.5 సంవత్సరాలు మన మధ్య ఉన్నాడు. బట్ మనందరికీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 60 ఏళ్ళు ఉంది, 70 ఏళ్ళు ఉంది. అయితే రక్షింపబడక ముందు ఒక 30 ఏళ్ళు తీసేయండి. 30 ఏళ్ళు అంటే ఉంది కదా, ఆయన పని చేయాలి కదా, మనం ఆయన సువార్తను ప్రకటించాలి కదా. మీకు తెలిసిన సువార్త, మీకు తెలిసిన దేవుని మాటలు, మీకు తెలిసిన వాక్యము మీ పొరుగువారితో మీరు పంచుకుంటూ ఉండండి. మీరు ఒక్క ఆత్మని కాపాడినా చాలు, ఒక్క ఆత్మ. మీరు ఈ భూమిని వదిలి వెళ్ళేది మరణం కాదు. క్రైస్తవుడికి మరణం లేదు, శరీరం అని వదిలి వెళతాం అంతే. దాని మరణం కింద మాట్లాడమాకండి. మరణం లేదు క్రైస్తవుడికి. ఆయన ఆత్మగా ఎప్పుడు కూడా నిత్యమో మనం జీవిస్తాము. సో మీరు ఈ శరీరాన్ని అనే ఒక ఈ రెంట్ బాడీని వదిలే లోపు ఒక్క ఆత్మనైనా దేవునిలో నడిపించేలాగున దేవుని పని చేయాలి. దేవుని యొక్క రాజ్యంలోకి ఆ ఒక ఆత్మని నడిపింపబడాలి. ఒకవేళ మీరు ఆత్మని కనుక రక్షించి దేవుని ఆత్మగా మీరు ఈ దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకుని వస్తే, పరలోక రాజ్యంలో దేవదూతలు అందరూ కూడా గంతులు వేస్తారంట. ఈరోజు నువ్వు ఇక్కడ చేసిన నీ ప్రతి క్రియకి దేవుడు పైన వేళ చెల్లిస్తాడు. ప్రతిదీ నువ్వు చేసే ప్రతి మాట, నీ యథార్థత, నువ్వు జీవించేది, నువ్వు కూర్చునేది, నువ్వు నుంచునేది, నువ్వు మాట్లాడేది, ఎదుటివాడితో నువ్వు ఉండేది, క్రీస్తు మనసు ఎరిగి జీవించేది, సమస్తము అన్నిటినీ కన్సిడర్ చేసి దేవుడు నీకు పరలోక రాజ్యంలో నీకు నేను జీతం ఇస్తానని చెప్తున్నాడు. మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పరిగెడతాం అంటాం కాదు, మన పరలోక రాజ్యానికి ఇల్లు కట్టడానికి పరిగెడతాం, దేవుని పని చేయడానికి పరిగెడతాం, దేవుని కుమారుడిగా పరిగెడదాం, మంచి విశ్వాసిగా, ఒక మంచి సాక్షిగా మనం పరిగెడదాం. దేవునికి ఇచ్చే గొప్ప మహిమ ఏంటంటే ఆయన ఇచ్చిన మంచి ఒక వాక్యము, శక్తి కలిగిన వాక్యము, మహిమ కలిగిన వాక్యము నీ చేతుల్లో ఉన్నది. ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుని నీ నోటితో అపవాదిని ప్రతిరోజు ప్రతి నిమిషము నీకున్న శోధనల మీద జయించటమే. అది నువ్వు ఇచ్చే గొప్ప దేవుడికి మహిమ. శోధన రాగానే భయపడిపోతా ఉంటాడు. భయపడమాక. శోధన అంటే నిన్ను చూసి భయపడిపోవాలి, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవని. దేవుని బిడ్డ అని చూడంగానే వాడికి భయం వేయాలి నిన్ను చూడంగానే. ఆ విధంగా నువ్వు ఉండాలంటే నీలో వాక్యం ఉండాలి. ఈ వాక్యము నీలో భద్రపరుచుకుంటే అపవాది అనేవాడికి అది భయం కలుగుతుంది. సరే, ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఎపిసి 4:13 కొంతమందిని పరిశుద్ధులుగాను సంపూర్ణగునట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మను జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈరోజు మీ మధ్య ఉన్న దాసుడు ఒక ప్రవక్తగా, ఒక ప్రొఫెసీ చెప్పేవాడిగా మీ మధ్య నిలబెట్టి దేవుని వాక్యాన్ని ఆయన నోటి ద్వారా పలికిస్తున్నాడు. తండ్రి తన ఆత్మ ద్వారా
జీవం కలిగిన మాట, శక్తి కలిగిన మాట సహోదరుడు మీ ఆ సువార్థికుడి యొక్క నోటి నుంచి పలికిస్తున్నాడు. అది ఎలా ఏంటి అనేది కూడా చూద్దాం. లూకా సువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. చాలు. ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నదంట. బీదల సువార్తను ప్రకటించుటకే ఆయనను అభిషేకించాడు. ఈ సంఘంలో ఈ పాస్టర్ గారిని ప్రభు తన ఆత్మగా ఇక్కడ అభిషేకించాడు. గుడ్డివాడికి చూపు కలుగు చేయుటకు, స్వస్థతను విడుదల చేయుటకు, రోగములను గద్దించి నామములో విడుదలను చేయుటకు ఆయన ఇక్కడ ఒక ప్రవక్తగా, ఒక ప్రొఫెసీ చెప్పేవాడుగా, మీ మధ్య ఒక సంఘ కాపరిగా, ఒక పాస్టర్గా మీ మధ్యలోకి తండ్రి ఆత్మ ద్వారా ఆయనని ఇక్కడ నిలబెట్టాడు. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయన ఎరుగులేదు. ఈ లోకం ఎవడో ఒప్పుకోలేదు కదా ప్రభువుని ఎవరు సిలువ వేసింది? లోకమే కదా, లోకం ఒప్పుకోలేదు కదా. అందుకే ఆయన ముందుగానే చెప్తున్నాడు, ఈ లోకం నన్ను ఒప్పుకోదురా బాబు, కానీ మీరందరూ కూడా నా పిల్లలే అని చెప్తున్నాడు దేవుడు. మనందరం ఎవరంట? సో మనందరం దేవుని పిల్లలే. మనం నమ్ముతున్నారు కదా. దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు దేనికైనా ఇంకా బాధపడొచ్చా? ఒకవేళ ఈ స్టేట్ సీఎం మీ డాడీ అనుకోండి, ఎలా ఉంటారు మీరు? ఎలా ఉంటారు మీరు? ఈ స్టేట్ సీఎం మీ డాడీ అనుకోండి, ఎలా ఉంటారండి? పోనీ మన పిఎం మీ డాడీ అనుకోండి, ఎలా ఉంటారు? ఒక ప్రౌడ్గా ఉంటుంది కదా, ఒక గర్వంగా ఉంటుంది. మరి సృష్టిని సృష్టించిన మీ డాడీ అయితే ఎలా ఉండాలి మీరు? మరి దానికి నిరసించిపోతారండి. ఫస్ట్ మనకు తెలుసుకోవాలి, ఈ సృష్టిని సృష్టించిన వాడే మన తండ్రి. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరందరూ నా పిల్లలే అంటున్నాడు. ఆయన పిల్లలు, మన డాడీ ఎవడరా అంటే మన తండ్రి. అంత తండ్రి నీ హృదయంలో ఉంటున్నాడంటే నువ్వు ఎంత గొప్ప విశ్వాసురాలు అయి ఉండాలి, ఎంత విశ్వాసం కలిగి నువ్వు ఉండాలి, నువ్వు ఎంత శక్తి కలిగి ఉన్నావు అని అర్థము. శక్తి నీలో ఉందా లేదా? మన దేవుడు సర్వశక్తిమంతుడా కాదా? ఏమ్మా, సర్వశక్తిమంతుడా కాదా? శక్తిమంతుడే కదా. ఆ శక్తిమంతుడు నీలో ఉన్నప్పుడు మరి నువ్వు ఎంత గొప్ప విశ్వాసరాలై ఉండాలి, నువ్వెంత దేవుడికి ప్రత్యేకము. దేవుని వాక్యము ఏదో చెప్పామా విన్నామా అన్నట్టుగా ఉండమాకండి. ఒక్కసారి అది హృదయంలో వెళ్ళిందనంటే అది భద్రపరచుకోవాలి. ఇట్స్ రిమైండ్ అయిపోవాలి, రిజిస్టర్డ్ అయిపోవాలి. లాగ్ బుక్ అన్నమాట మీ హృదయం. ఏ ఒక్క వచనం కూడా మీ హృదయంలోకి వెళ్తే అది లాగ్ బుక్ లాగా రిజిస్టర్డ్ అయిపోవాలి. అలా రిజిస్టర్డ్ అయిందనంటే నువ్వు గమనించేస్తుందంటే ఐఎమ్ వెరీ సో పవర్ఫుల్, నేను చాలా శక్తిమంతురాలని అనే ధైర్యం కలిగి ఉండాలి. ఎవడని ఏ చీకటనే కానీ, ఏ దురాత్మ అయినా కానీ, ఇప్పుడు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఎవరికైనా అనారోగ్యం ఉంది, వెళ్ళి ప్రార్థన చేయండి. ఒక ఆత్మగా, దేవుని ఆత్మగా నమ్మి వెళ్ళండి అక్కడికి. అక్కడ వేరే ఒక పాస్టర్ ఉన్నాడమ్మా, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, స్వస్థత అవుతుంది. అది కాదు. మీరు దేవుని బిడ్డగా, దేవుని ఆత్మగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. అది మీ విశ్వాసం. మీరు ప్రార్థన చేస్తే వెళ్ళదా? ఏమా, మీరు ప్రార్థన చేస్తే వెళ్ళదా? ఎందుకు వెళ్ళాలి? మరి మీరు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుని బిడ్డగా, దేవుని వారసురాలుగా, దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించండి. ఎవడైనా కానీ ఆఫ్టర్ ఆల్ మీ ముందు, ఎవడైనా కానీ ఆఫ్టర్ ఆల్ అమ్మో ఇది జరిగిద్ది అంటారండి. అమ్మో జరిగిద్దో జరగదో, ముందు ఫస్ట్ అపోహను తీసేయండి. అల్ప విశ్వాసంతో ఉంటే పేతురు నీళ్ల మీద నుంచి ఏం పడిపోయాడు? దేవుని మాట మీద నిలబడితే నడిచాడా లేదా? అలాగే నువ్వు కూడా దేవుని మాట మీద నిలబడి ఫస్ట్. దేవుడు చెప్పిన మాట ఆకాశము భూమి గతించినా కానీ
మరి ఇంకేంటమ్మా అంత ఇదిగా దేవుడు చెప్తుండే. మన మాట తప్పిపోవచ్చు, ఈరోజు చెప్పిన మాట గంట తర్వాత మారిపోవచ్చు, కానీ దేవుడు మాట ఈ సర్వ సృష్టి నాశనం అయిపోయినా కానీ నా మాట గతించదు అన్నాడు. అందుకనే దేవుని మాట మీద నిలబడండి. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే, మన దేవుడు వాగ్దాన పరుడు. ఒక్కసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము అది జరిగిపోద్ది అంతే. యాక్చువల్గా ఇది పొద్దున కూడా తీసాను, చాలాసార్లు తీసాను, అయినా కానీ ఇక్కడ ఒక దేవుని ఒక వచనం, ఒక గొప్పదనం ఏంటో చూపిస్తాను. యెషయా గ్రంథము 55. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగు మరలక భూమిని తడిపి వెత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే ఎలా ఉంటుందంట, ఒక ఆకాశము నుండి వచ్చే ఒక చుక్క ఒక భూమిని తడిపి పంట పండిన విత్తనము పండి అది భుజించుగా ఆహారం ఎలా అయ్యిద్దో నా నోటి నుండి వచ్చే మాట కూడా అలాగే ఉంటుందంట. ఇప్పుడు మీ నోటి నుండి వచ్చే మాట ఎవరి మాట? మీరందరూ దేవుని ఆత్మే కదా, అంతే కదా? మరి దేవుని ఆత్మ నుండి వచ్చే మాట వచ్చిన ఎంత గొప్పదే ఉండాలి. దాని తర్వాత వచ్చిన చూడండి అమ్మ 11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన నీ పరిస్థితి, ఎలాంటి అనుకూలమైన పరిస్థితి అయినా కానీ, ఎలాంటి శోధింపబడిన పరిస్థితి అయినా కానీ, ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఏమైందంటే అది అనుకూలమైన దానిగా నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. ఎలా అంట? సంతోషముగా నీ నోటి ద్వారా వదిలే ప్రతి వచనం, అంటే ప్రతిదీ కూడా ఒక AK-147 లాగా గన్ లాగా దడ్ దడ్ దాన్ని వదిలేదే దేవుని వాక్యము. అది నీ నోటి ద్వారా వదిలితే ఏమైందంట, అది నీ ఎక్కడికైతే వదులుతావో అక్కడికి వెళ్ళి ఆ ఒక వచనము తన పని చేసుకొని అది ఫలించి నీకు అనుకూల పరిస్థితిగా మార్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందంట. ఒకవేళ నువ్వు రాంగు అయినా కానీ మనకు తెలియదు కదా, ఒకవేళ విశ్వాసులైనా కానీ తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసే చేస్తాం, తెలిసే పాపంలో పడిపోతాం. అయినా కానీ నువ్వు తెలిసి చేసిన పాపంలో ఉన్న చీకటిని కూడా ఆయన ద్వారా, ఆయన ఆత్మగా జీవించినప్పుడు నీ నోటి ద్వారా వదిలే దేవుడి యొక్క వచనము అక్కడికి వెళ్ళి అది ఫలించుద్దంట. అంత గొప్ప కలిగిన శక్తి కలిగిన సర్వశక్తిమంతుడు నీ హృదయంలో జీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎఫిషియన్స్ 2:4-5. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత కృపచేత మనము రక్షింపబడి ఉన్నామంట. ఈ కృప ఎలా ఇచ్చాడు దేవుడు మనకి? ఉచితంగా ఇచ్చాడా లేకపోతే ఎలా ఇచ్చాడు? ఉచితముగా, దానముగా, ఫ్రీగా. ఇదిగోరా బాబు, నేను ఇస్తున్న ఈ కృపను నువ్వు తీసుకొని ఈ కృప నీలో ఉంచుకొని ఈ కృప ఇంకోటికి కూడా ఉచితంగా ఇవ్వమని చెప్తున్నాడు. దీన్ని నీకు వెలగా చెల్లించమనట్లా, నేను కట్టేశాను ఆ వేళ, మీరు ఫ్రీగా తీసుకోండి ఇదే అంటున్నాడు. మీరు అలాగే ఇంకొకటికి ఫ్రీగా ఇవ్వండి అంటున్నాడు. దీన్ని మీరు ఎక్కడా కూడా స్వార్థంగా అమ్ముకోవద్దని చెప్తున్నాడు. సో ఈ విధంగా దేవుడు అంట మన అపరాధములను కరుణా సంపన్నుడే మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. సజీవుల లెక్కలో మనల్ని అందరినీ కూడా సజీవుడుగా ఆయన లెక్కల్లో మనం నిలబెడుతున్నాడు. ఎలాగా? ఆయన ఆత్మగా. ఈ శరీరము చనిపోయిన శరీరంతో నువ్వేం చేసుకుంటావు? ఇంకా
అవునండి మేము జీవితుంది శరీరంలో కదనండి. అవును, శరీరంలోనే ఉన్నావు, కానీ ఆయన ఆత్మగా నివసిస్తున్నావు. ఇప్పుడు ఈ బిల్డింగ్ గొప్పదా, ఈ బిల్డింగ్లో ఉన్న మనం గొప్పవాళ్ళమ్మా? అంతే మన శరీరం కూడా. మన శరీరం ఈ బిల్డింగ్ దేనికి? ఈ బిల్డింగ్ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక 60 ఏళ్ళలో పడిపోతుంది, కానీ నువ్వు గొప్పవాడే కదా, ఎక్కువ రోజులు బిల్డింగ్ కన్నా ఎక్కువ రోజులు ఉంటావు కదా. అలాగే మన శరీరం కూడా అంతే. ఎందుకంటే నీ ఆత్మకు చావు లేదు కాబట్టి ఆ శరీరం కన్నా గొప్పది ఏంట్రా అంటే నీ ఆత్మ. అది ఆయన ఆత్మ, దేవుని ఆత్మ, నీ ఆత్మ కూడా కాదు, అది దేవుని ఆత్మ. ఆయన స్పిరిట్గా నువ్వు జీవించాలి, ఆయన మహిమపరుస్తూ. ఆయన ఇచ్చిన లేఖనములు, జీవగ్రంథము, శక్తి కలిగిన మాటలను నీ హృదయంలో భద్రపరుచుకుని ఆయన ఆత్మగా శక్తి కలిగి జీవించటమే. యోహాను సువార్త 15. యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలటయే నా ఆజ్ఞ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమే ఆయన మొదటి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను గైకొన్నవాడు ఏమవుతాడు? ఆయన ఆజ్ఞనే కదా అనుసరించాలి. ఆయన ఏమంటున్నాడంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఇప్పుడు మనం ఆయనకి ఏమై ఉన్నాం? స్నేహితులము. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మన దేవుడికి ఏమైతే ఉంటామంట? మన గొప్ప స్నేహితుడు ఎవరంటే ఆయనేనండి. మన తండ్రి ఆయనే, మన భర్త ఆయనే, మన పోషకుడు ఆయనే, మన రక్షించేవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, దీవించేవాడు ఆయనే, మన స్నేహితుడు ఆయనే, సమస్తము ఆయనే. ఇదంతటికీ ముందుగా ఏంటంటే ప్రేమ, లవ్, LOVE. సో మనమందరం కూడా ఫస్ట్ ప్రభుతో ప్రేమలో పడాలి. ఎవరితో పడాలి? ఆయనతో ప్రేమలో పడాలి. నీలో ఉన్నాడు కాబట్టి, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఆయన వెతుకు. నువ్వు లోన దేవుడు ఉన్నాడంటే ఫస్ట్ నువ్వు నా రాజ్యమును వెతుకు అన్నాడు. ఎక్కడ ఏం వెతకమన్నాడు? అలాగే నీలో ఉన్న దేవుడిని మనం వెతకాలి. ఫస్ట్ నువ్వు దేవుడిని వెతికితే, ఆ దేవుడిని వెతికిన తర్వాత, దేవుడు అంటే ఎవరు? వాక్యమే. ఈ వాక్యము నువ్వు పరిశోధించటమే. దేవుడు అంటే వాక్యమే. ఆది యందున వాక్యం ఏమై ఉంది? మరి అంటే వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఏం చేయమంటున్నాడు? భద్రపరుచుకోమంటున్నాడు. భద్రపరుచుకున్న వాక్యముని నీ హృదయంలో పెట్టుకుంటే ఇక్కడేమంటున్నాడు? మీరు నాకు స్నేహితులై ఉందరు అంటున్నాడు. ఆయన వాక్యము కూడా ప్రేమ కలిగిన వాక్యము. మనం కూడా ఏంటంటే సాత్వికులంగా, ప్రేమగా. నేను అయ్యగారిని 2010లో కలిశాను. నేను ఎక్కడ కలిసాను తెలుసండి? ఏ పాస్టర్ గారిని ట్రైన్లో కలిసా. మా ఇద్దరి కలయిక జరిగింది ఒక ట్రైన్లో. సహోదరుడు ఎక్కడికి వెళ్తున్నాను అడిగాడు. హుబ్లీ వెళ్తున్నానండి నేను. 2010 అంటే ఆల్మోస్ట్ 14 years బ్యాక్. ఒక ట్రైన్లో నేను ఉండేది కర్ణాటక, హుబ్లీ అంటే వేరే లాంగ్వేజ్. ఒక తెలుగుడు కలిస్తే ఒక తెలియని సంతోషం, అంతే కదా. భాష రాని ఊర్లో ఇంకొక భాష వచ్చాడు కలిస్తే ఒక తెలియని సంతోషం. నేను ఇలా ఒక పాస్టర్ అని చెప్పాడు. సరే, నేను కూడా ఒక విశ్వాసిని. నేను లోకంలో ఉన్నాను అప్పుడు, నాకు ఇంకా రక్షింపబడలా. తెలుసు దేవుని యొక్క వాక్యం బోధించుకుంటూ వెళుతూ ఆల్మోస్ట్ 700 kilometers హుబ్లీ నుండి విజయవాడ, గుంటూరు అంటే ఒక 30 kilometers, అంటే 670 kilometers. పడుకోలా. మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయిన ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock 4 o'clock వచ్చింది గుంటూరు. అప్పుడు దాకా దేవుని యొక్క వాక్యం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీ ఇద్దరం. దాని తర్వాత నన్ను చాలా ప్రేమించాడు. ఈ సంఘానికి నేను ఒక ప్రార్థన కోసం వచ్చా. ఎందుకోసం వచ్చా? ఒక విశ్వాసిగా ఎవరో చెప్పారు, అనే మంచి స్వస్థత పరుడు, వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అంటే ఇక్కడికి వచ్చా నేను ఆ ప్రార్థన కోసం. నా భార్య నేను 2010లోనే
10-11 వచ్చి ఉంటాం మేము. 10 అన్నయ్య అప్పటికి ఇది కట్ల జస్ట్ నాకు తెలిసి ఫౌండేషన్ వేసి ఉందన్నయ్య, జస్ట్ ఫౌండేషన్ వేసి ఉంది. ఒక చిన్న ఇటు సైడ్ ఒక చిన్న పాకలాగా వేసుకొని కొన్నారు. వదినమ్మ అన్నయ్యని కలిసి మంచి భోజనం పెట్టారు మాకు. జస్ట్ మాకు ఏదో ట్రైన్లో కలిసిన పరిచయమే. ప్రార్థన చేసి పిల్లలు పుడతారు, మాకు అప్పుడు పిల్లలు లేదు, పిల్లల కోసం ప్రేయర్ కోసం వచ్చాము. అక్కడికి పిల్లలు పుడతారన్నాడు, ప్రేయర్ చేయించుకున్నాము, వెళ్ళాము. మాకు 2 పిల్లలు పుట్టారు. దాని తర్వాత ఒక 11-12 సంవత్సరాలు నేను ఆయనతో కాంటాక్ట్లో లేను. లోకంలో ఉన్నాం కదా, దేవుని సేవకుడి యొక్క విలువ తెలియదు, అంతే కదా. లోకంలో ఉంటే సేవకుడి విలువ ఎట్లా తెలిసింది? తెలియలా, పోగొట్టుకున్నా ఆ యొక్క విలువని. బట్ దాని తర్వాత నేను రక్షింపబడి నేను సువార్థికుడుగా నేను పరిచయం చేస్తున్నది, మరి అది ఎలా మరి ఆయన మళ్ళా దర్శించిందో నాకు తెలియదు. కానీ మా ఇల్లు కూడా తెలియదు. నేను ఉండేది విజయవాడ, కానీ అప్పుడు కూడా ఉండేవాడు విజయవాడ కాదు, విజయవాడ వాస్తవికుడిని, బట్ హుబ్లీలో సెటిల్ అయిపోయాను. మా ఇంటిని మళ్ళీ తిరిగి వచ్చి, అందుకే దేవుడే అంటాడు వెదకి వచ్చి రక్షించేవాడు కదా, అలాగే వచ్చి ఇలాగా సోన్సో ప్రసాదమ్మ అని చెప్పానంటే మళ్ళీ నా జీవితంలోకి నేను ఎంటర్ అయ్యాడు. ఎంత గొప్పది! దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఎలా వెతుక్కుని వస్తుంది, ఎవరన్నా ఊహిస్తారా? సో ఈరోజు నా భార్య, నా కుమార్తె, నా కుమారుడు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ సంఘానికి పిల్లలు లేని వారుగా వచ్చాము. ఈ సంఘానికి ఒక ఆటోని ఒక 300 రూపీస్కి కట్టుకుని వచ్చా. ఈరోజు దేవుడు ఆశీర్వదించిన ప్రకారంగా ఉన్నతమైన స్థానంలో ఇక్కడికి వచ్చా. ఈరోజు మీ ముందు నిలబడి స్వార్థ చెప్పడానికి వచ్చా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాను. నా జీవితంలో నేనే ఊహించలా ఇలా జరిగిద్ది అని, కానీ దేవుడు ఎంతగానో దీవించి ఎంతగానో రక్షించి 2 పిల్లల్ని ఇచ్చాడు. అలాగే అన్నయ్య మళ్ళీ నా జీవితంలోకి రావటం కూడా ఒక శుభసూచకంగా అనుకున్నా. నేను ఆల్రెడీ సువార్తని మొదలు పెట్టడం, మళ్ళీ ఈయన నా లైఫ్లోకి రావటం, ఏదైనా సంథింగ్ దేవుడి యొక్క ప్రణాళిక ఉంటేనే జరుగుద్ది. ఇదంతా జరిగిందంటే దీని వెనకే ఉందంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ లేకపోతే 13 ఏళ్ళ తర్వాత ఎవడు ఎలా ఉంటాడు ఎవడికి తెలుసు, అంతే కదా. పోరా ఎక్కడికి పోయి ఉంటాడని వదిలేస్తారు. కానీ ఆయన గుర్తుపెట్టుకుని వచ్చాడు. అది కూడా మా ఏరియాకి వచ్చాడంట. సో అక్కడికి వస్తే నేను చెప్పిన ఏరియా ఇదే, పలానా చోట ఉంటారు కదా అని కనుక్కుంటాకి వస్తే అది అనుకోకుండా మా బ్రదర్నే కలిశాడు. ఇదంతా దీని వెనక ఏంటంటే దేవుని ప్రేమ. అలాగే దేవుడు కూడా ఎలాగ నీ జీవితంలో ఎలా కార్యం చేస్తాడో నువ్వే ఊహించలేవు. కొన్నిసార్లు అంటాం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పడేసాడు దేవుడు అనుకుంటాం. లేదు, అక్కడి నుంచే దేవుడు నిన్ను ప్రారంభిస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఆలస్యం అవుతుందండి, ఎందుకనో నేను ప్రార్థన చేస్తున్నా కానీ నాకు విడుదల రావట్లా, నాది అభివృద్ధి చెందట్లా, నా కుటుంబం సమృద్ధి దొరకట్లా అనుకుంటారు. నీకు ఎంత ఆలస్యం చేస్తున్నాడంటే అందులో నీలో ఉన్న అసలు వ్యక్తిని బయటకు తీయటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. కానీ నీ విశ్వాసం కోల్పోకూడదు. అబ్రహాము విశ్వాసం కోల్పోయాడా? ఎన్ని సంవత్సరములు ఇచ్చాడు? లేదు 100 సంవత్సరంలో ఇచ్చాడు. 100 సంవత్సరంలో ఇచ్చాడు. చివరికి అబ్రహాము సిద్ధపడిపోతాడు. మెల్కీసెదెకుకి నా ఆస్తి అంతా ఇచ్చేస్తాడు. దేవుడు అంటాడు లేదు, నీ కుమారుడికే చెందాలి. అయ్యా నా దగ్గర పిల్లలే లేరు. లేదు, నేను ఇస్తాను. విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడున్న 100 సంవత్సరాలు ముసలావిడికి పిల్లలు పుడతారంటే మీరు నవ్వుతారా? నవ్వుతున్నావా? పోర మెంటల్ అంటాం మనం అందరం, అంతే కదా. కానీ ఆ రోజుల్లో వాళ్ళు విశ్వాసంగా దేవుని యందు నిలబడ్డారు. అందుకే ఆయన విశ్వాసం ఆయన నీతిగా ఎంచబడింది, అంతే కదా. అబ్రహాముకి ఆయన విశ్వాసమే నీతిగా ఎంచబడింది. అలాంటి విశ్వాసం కనుక నీలో ఉంటే నువ్వు కూడా దేవుని యొక్క గొప్ప కార్యములు చూస్తావు. దేవుడు మొదటి దినాలు ఎప్పుడు కూడా చూడడు. ఎందుకంటే మొదటి దినాలు నువ్వు లోకంలో పడిపోయి ఉంటావు, పాపాత్మురాలుగానే ఉంటావు, పాపాత్ముడుగానే ఉంటావు. కడపటి దినం వల్లనే మనల్ని చూస్తాడు దేవుడు. అందుకే అబ్రహామును కూడా కడపటి దినంలో చూసినప్పుడే ఆయన విశ్వాసం ఎక్కడ బలపడిందనంటే ఆయన పిల్లవాడి కోసం ఎదురు చూసినప్పుడు తన పిల్లవాడిని బలి ఇవ్వటానికి, అది చివరి దినాల్లో కదా.
చివరి దినాల్లో కదా ఆ విశ్వాసం. అలాగే మనందరిలో కూడా లేట్ అవుతుందంటే నీలో ఏదో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. ప్రభువా నువ్వు నా జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం చేయబోతున్నావు అని అలాంటి విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడు ఉంటావు, దేవుడు ఎమ్మటిని నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మాట్లాడే దేవుడా కాడా? మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా. ఆత్మీకమైన మీ చెవులు, ఆత్మీకమైన మీ కనులు, ఆత్మీకమైన మీ మనోహృదయ నేత్రాలు తెరవబడాలి. ఇది తెరవబడాలంటే ఈ వాక్యము మీలో ప్రవేశింపజేయాలి. ఇది ప్రవేశిస్తేనే మీకు దేవుని యొక్క శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. లేకపోతే మీ యొక్క దేవుని యొక్క శక్తి మీకు తెలియదు. ఆయన శక్తి తెలుసుకోవాలంటే వాక్యం మీలో వెళ్ళాల్సిందే. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఎన్నైనా తీసుకోండి, దానివల్ల నిష్ప్రయోజనము. ఇది గనక తీసుకుంటే మీరు ఎక్కడుంటారో మీకే తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము సత్యం. అందుకే ఉండండి, సత్యం అంటే ట్రూత్. ఆ ట్రూత్ తెలుసుకోండి అంటున్నాడు. నిజం తెలిస్తే కొంతమంది పరిగెడతా ఉంటారు, వాడికి సత్యం తెలియదు. ఏంట్రా అంటే వాడు నన్ను నేను కాపాడుకుంటే నేను పరిగెడుతున్నానండి అంటాడు. నీకు నిజం తెలుసు ఏది కాదని, నువ్వు ఆరామ్సే కూర్చుని ఉంటావు కాలమే కాలని. సో వాడికి నీకు ఎంత తేడా ఉంది? వాడు ప్రయాసపడి పరిగెత్తుకుని వెళ్ళినా కానీ అక్కడ ఉపయోగం లేదు. ఇక్కడ నువ్వు దర్జాగా సోఫా మీద కాలమే కాలేసి కూర్చున్నా నీకు ఏమి కాదనంటే నీకు సత్యం అంటే సత్యములో ఉన్న గొప్ప అది. నీకు సత్యం తెలిస్తే సమాధానముగా శాంతిగా ఉంటావు. సత్యం తెలియకపోతే బాధపడిపోతూ ఉంటావు, ఏదో అయిపోతుందని. అందుకని ఫస్ట్ ఇందులో సత్యం ఎక్కడుందో వెతకండి. ఈ సత్యం కనుక తెలుసుకున్నది మీ హృదయంలో నాటితే కనుక దేవుడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తాడు. ఓకే, జెర్మియా 31:3, ఇర్మియా గ్రంథం 31:31-3. చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ప్రేమిస్తే ఎలాంటి ప్రేమిస్తాడంట? శాశ్వతముగా, లిమిటెడ్గా ఉండదు. లిమిటెడ్ లవ్ ఓన్లీ మనుషుల దగ్గరే ఉంటుంది. డబ్బు ఉంటే మీ దగ్గర లిమిటెడ్ లవ్, డబ్బు లేకపోతే నో లవ్. సమాజం, సొసైటీ ఇలా ఉంది ఇప్పుడు. డబ్బు ఉంటే రెస్పెక్ట్, డబ్బు లేకపోతే నో రెస్పెక్ట్. అవునా కదా? నిజమా కదా? అది ట్రూతా కదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ప్రేమిస్తే శాశ్వతముగా. ఒకవేళ అంటే మరి ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏంటంటే అసలు ఆశీర్వాదం అంటే మీ లెక్కలో ఏంటి నాకు చెప్పండి. మీరు ఏమనుకుంటారు ఆశీర్వాదం అంటే? మీ అబ్బాయికి ఒక 10 లక్షల జీతం కలిగిన ఉద్యోగం వచ్చింది, అది ఆశీర్వాదమా? మీ అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది, ఆశీర్వాదమా? లేకపోతే మీరు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, ఆశీర్వాదమా? లేదు ఒక 10 ఎకరాల పొలం కొన్నారు, ఆశీర్వాదమా? కాదు. అది ఇది తీసుకెళ్ళాం కదా, తీసుకెళ్ళేది కదా ఆశీర్వాదం అంటే. నీతో పాటు తీసుకెళ్ళేది కదా ఆశీర్వాదం అంటే. తీసుకెళ్ళలేదు కదా ఆశీర్వాదం ఎలా అవుతుంది కదా? తీసుకెళ్ళగలిగింది మనకు ఆశీర్వాదం, తీసుకెళ్ళలేనిది ఆశీర్వాదం కాదు. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే కదండి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే జగత్ పునాది వేయబడక మునుపు నిన్ను దేవుని బిడ్డగా అంగీకరించి ఆయనలో నిర్మించుకున్నాడు చూసారా, అది గొప్ప ఆశీర్వాదం. నీ కొరకు ప్రాణం పెట్టాడు చూసారా, అది గొప్ప ఆశీర్వాదం. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు చూసారా, అది గొప్ప ఆశీర్వాదం. నీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు చూసారా, అది గొప్ప ఆశీర్వాదం. నువ్వు అవమానపడాల్సిన, అబాసు పాలవలసిన సందర్భాలు ఆయన ఉమ్మి వేపించుకున్నాడు చూసారా, అది ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం. అయ్యా నా కోసం ఎంత గొప్ప ప్రేమించి, నా కోసం ఎవడో కూడా ప్రాణం పెట్టాడయ్యా, నా కోసం ఎవడో కూడా రక్తాన్ని చిందించాడు, కానీ నీవు నా కోసం చిందించావంటే నేను ఎంత ప్రత్యేకత కలిగి ఉన్నాను నీ దగ్గర. దేవుడి దగ్గర ప్రార్థన ఎలా చేయాలి?
ప్రవ్వా మా అబ్బాయికి ఉద్యోగం రావాలయ్యా, అమెరికాలో రావాలి. ఇది కాదమ్మా. మీరు ఈ ప్రార్థన చేయండి. మీ శరీరానుసారమైన వాటన్నిటిని కూడా దేవుడు అంటున్నాడంటే మీ పాదముల దగ్గర పెడతానంటున్నాడు. మనం ఏం చేస్తాం, ఈ ప్రార్థన పక్కన పెట్టేసి ఫస్ట్ మన శరీరానికి కావాల్సినవి మనం పాకులాడుతూ ఉంటాం. వేస్ట్. దానివల్ల కావాలి, సమాజంలో రెస్పెక్ట్ కావాలి. అంటే దేవుని బిడ్డగా ఈ సృష్టికర్తకే ఓనర్ అయిన వాడి యొక్క కుమార్తెగా నీవు ఉన్నప్పుడు నేను ఏడ్చేవాడిలాగా జీవించమంటున్నాడా? లేదే. అంటే నువ్వు ఫస్ట్ ఆయన్ని వెతికితే ఇవన్నీ నీకు వస్తాయి అంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక వైఫై ఉంది. ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది, అది వైఫై. మీ మొబైల్ ఫోన్ ఉంది. వైఫై అందితే మొబైల్ ఫోన్లో యాప్స్ అన్నీ పనిచేస్తే పనిచేయవా? పనిచేస్తాయి. మీ మొబైల్ ఫోన్లో ఉన్న యాప్సే మీ యొక్క శోధనలు అనుకోండి, మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులు అనుకోండి. ఈ వైఫై కింద అంటే దేవుడి కింద ఉంటే మీ కష్టాలను ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఆరోగ్యం కావాలా? వాక్యం మీలో పెట్టుకోండి. సమృద్ధి కావాలా? వాక్యం మీలో పెట్టుకోండి. అంతేగాని దేవా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అనేలా అలా ఉండమాకండి. అసలు ఆ ప్రార్థన చేసుకోమాకండి. ఆ ప్రార్థన దేవుడు కూడా ఆలకించాడు. అరే నువ్వు నాకు కుమార్తెవని అడుగుతూ నేను చెప్తుంటే నువ్వేంట్రా ఒక దాసిలాగా అడుగుతావేంటి అని అంటున్నాడు దేవుడు. నువ్వు దాసివా కుమార్తెవా? కుమార్తెవి, పనివాడివి కాదు నువ్వు. నీకు పని చేసేవాళ్ళు దేవదూతలుగా ఉన్నారు. వాటికి జడ్జిమెంట్ చేసేవాళ్ళు మీరు. ఎవరికి తెలుసా మీకు ఇది? దేవదూతలకు మనం ఏం చేస్తాం? మనం జడ్జిమెంట్ చేస్తామంటే వెళ్ళి ఎలాగా? ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా. పైకి లేదో కుమారుడు కుమార్తె లేదు, ఆయన ఆత్మగా. కింద ఉన్నంత వరకే ఆడ మగ అనే డిఫరెన్స్. ఒక్కసారి నీ శరీరము బయటకు వచ్చావా ఆయన ఆత్మగా వెళ్తావు. ఆయన ఆత్మగా నువ్వు వెళ్ళి దేవదూతలకే నువ్వేం చేస్తావంట? జడ్జిమెంట్ చేస్తావంట. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన ఒక దాసిలాగా అడుగుతున్నాం. అయ్యా 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 నేను పెంట కుప్పనయ్యా, చెత్త కుప్పనయ్యా, దేనికి పనికిరాను అయ్యా. ఇదేం ప్రార్థన? నీవు ఆయన కుమార్తెవి, రాజువి, నువ్వు రాణివి. నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. గర్జించు సింహం వలె ఉండాలి. నువ్వు కుమార్తె, ఆయన తండ్రి నీకు అయి ఉన్నప్పుడు, నువ్వు ఆయన కుమార్తె అయినప్పుడు రాజకుమార్తె ఏమవుతుంది? రాణి అయిద్దా? అయిద్దామదా? మన ప్రభు ఏమై ఉన్నాడు? రాజే కదా. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. వాక్యమే కదా చెప్పేది. ఆయన ఏమన్నాడు? పిలాతు అడిగితే ఏమన్నాడు? నువ్వు రాజు అని అడిగితే ఏమన్నాడు? మరి రాజకుమార్తె ఏమవుతుంది? రాణి. రాజకుమారుడు ఏమవుతాడు? రాజు. మనమందరము రాజు రాణిలమే. అది మీరు గ్రహించండి. ఫస్ట్ గర్జించు సింహం వల్లే అపవాది అనేవాడిని దేవుడిచ్చిన వాక్యంతో పెళ్ళని కొట్టేలా కొట్టాలి. మీ నోటితో దేవుని వాక్యం పలికి భయపడకూడదు. దేనికి? దేవుని వాక్యం. నీకు పిరికి ఆత్మనిచ్చాడా? దాస్యపౌన ఆత్మనిచ్చాడా? మరి ఏ ఆత్మనిచ్చాడు? దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనిచ్చాడు. చాలా శక్తి కలిగిన ఆత్మ అది. ఆత్మ ఎంత గొప్పది అది. లాజర్ని ఎన్ని రోజులు బయట తీసుకొచ్చాడు? సాధ్యం ఎవడికన్నా బయట? నా ప్రభువుకు సాధ్యము. జీవము లేని శరీరము, మట్టిలో కలిసిపోయిన శరీరానికి జీవము తెప్పించి ప్రాణముగా నిలబెట్టిన వాడు ఎవడు? మన తండ్రి, మన ప్రభువు. మీ తండ్రి, మీ ప్రభువు. అంత గొప్ప దేవుడు మనకుంటే మనం ప్రతిదానికి భయపడిపోతాం ఏంటండి? గర్జించు సింహం వలె వాక్యంతో పలకండి. ఏదైనా కానీ ప్రార్థన చేస్తే ఎదుటివాడికి భయం కలగాలన్నమాట. అవునా కదా? దేవుడు వారసుడిగా, దేవుడు కుమార్తెగా సృష్టింపబడిన వాడు నీ ఓనర్గా ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్పవాడు, ఎలా ఉండాలండి? ఎంత పవర్ఫుల్గా ఉండాలి అసలు. దేనికి భయపడకూడదు మనం అసలు, దేని విషయంలో కూడా. అంత ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యం అంటే ఆషామాషా కాదు, చాలా పవర్ఫుల్. కరెంటు ముట్టుకుంటే ఏమైంది? షాక్ కొడుతుంది. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. దానికన్నా గొప్పది. అది కూడా చెప్తున్నా, అది దానికన్నా గొప్పది. ఈ కరెంట్ కనుక నీలో ఉంటే ఎన్ని లైట్లను వెలిగించవచ్చు. దానికి వాటేజ్ ఉంటుంది. 2 లైట్లు, 3 లైట్లు, 4 లైట్లు, 5 లైట్లు అని. కానీ నీలో ఉన్న కరెంట్కి నో వాటేజ్. యు ఆర్ ద వాటేజ్.
కన్ను రెప్పతో పాటుతో బుమ్మని పైకి వెళ్ళిపోతున్నావు. ఒక ర్యాకెట్ కింద నుంచి పైకి వెళ్ళాలంటే 2 నెలలు కావాలి చంద్రుడిని చేరాలంటే. కానీ దేవుని ఆత్మగా ఒక కను రెప్పంట, జస్ట్ బ్లింక్, అలాంటి ఒక ఆత్మ నీలో ఉంది. అంత శక్తిమంతురాలు మనం అందరం, అవునా కదా? ఏ సార్ నో రెస్పాండ్ అవ్వాలి మీరు. అప్పుడు నాకు కూడా ఒక మంచి ఉద్యోగంగా ఉంటుంది. వాక్యం మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? అర్థమైన వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోండి? ఎక్కడ భద్రపరచుకుంటారు? హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్న వాక్యాన్ని ఏం చేస్తారు? భద్రపరచుకున్నారు, ఏం చేస్తారు దాన్ని? ధ్యానించండి, ధ్యానించాలి వాక్యాన్ని. ఒక లోకంలో ఉండేవాడు రక్షింపబడి దాని తర్వాత వాక్యంను తెలుసుకొని దాని తర్వాత బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్న తర్వాత అక్కడితో క్రైస్తవుడి జీవితం అయిపోయిందా? అక్కడే స్టార్ట్ అయింది. అసలైన క్రైస్తవుడి జీవితము అక్కడే ప్రారంభిస్తుంది. ఎలాగంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుని దేవుని యొక్క శక్తి ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఆయన శక్తి నీకు తెలియాలా లేదా? తెలియాలా లేదండి? తెలిస్తే అప్పుడు ఎలా ఉంటారు మీరు? నిజం మీకు తెలిస్తే మీరు ఎలా ఉంటారు? ఎలాంటిదైనా కానీ గద్దించవచ్చు అన్నమాట. మీరు ఆయన కుమారుడుగా జీవిస్తూనే ఆయన వాక్యంలో సత్యం తెలుసుకోలేదనుకోండి, మీరు ఎప్పటికి ఇలాగే ఉంటారు. మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి కదా. మన వాక్యము ద్వారా అభివృద్ధి చెందుతూ ఉండాలి. వాక్యం ఎలా అంటే రోజు ఒక నీరులాగా నీ హృదయంలోకి వెళ్తుంది అనుకోండి, మీకు తెలియకోకుండానే దేవుని శక్తి ఏంటో ఒక వైఫై లాగా మీ చుట్టూ ఎప్పుడు ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటే ఆ వాక్యానికి కావాలిగా ఉంటారంటున్నాడు. మళ్ళీ ఆయన కూడా కావాలి ఉంటాడంటే ఎవడు ఉండడు, 24 గంటలు కావాలి ఉంటా అంటున్నాడు ఆ వాక్యాన్ని. ఎందుకంటే ఆ వాక్యం నీలో భద్రపరుచుకోకపోతే అపవాది అనేవాడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అపవాది అనేవాడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అందుకని ఆ వాక్యము నీలో భద్రపరచాలి. నువ్వు ఆ కుమార్తెవి, నేను పాపం చేయను అని అంటున్నాడు. ఇలాంటి యొక్క అభిరుచి కలిగి మనం ఉండాలి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి అంటే చూద్దామా? ఆదికాండం 21:19 తీయండమ్మా. మరియు ఎవరు కన్నులు తెరిచాడంట? ఎవరావిడ? ఎవరావిడ? హాగార్ కన్నులు తెరిచాడు. చదవండి. ఆవిడ కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎలా చూసింది? అప్పుడు దాకా లేవు ఆవిడ కళ్ళు ఉన్నాయి కదా, పక్కన పిల్లడు ఏడుస్తున్నాడు కదా, దేవదూత వచ్చి చెప్పేదాకా ఆవిడకి తెలియదా? ఏంటంటే ఆత్మీకమైన కనులు ఎప్పుడైతే ఓపెన్ అయ్యో పక్కనే మన సమస్యకి పరిష్కారం ఎక్కడుంది? పక్కనే ప్రభు నీ కోసం ఒక ఏంజిల్ని రెడీగా పెట్టుంటాడు. ఎప్పుడు కూడా వాడుకోవటమే, నువ్వు తీసుకోవట్లా. విశ్వాసముతో దేవుని యొక్క వాక్యంలో నువ్వు బలపడితే నీ యొక్క ఆత్మీకమైన కనులు ఓపెన్ అయితే కనుక ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఎలాంటి సమస్య అయినా కానీ నువ్వు దేవుని ద్వారా పొందుకుంటావు. ఓకేనా? ఇంకొక వచనం చూద్దాం. 22:13 తిందామా? ఓకే, ఇది ఇందడ పొద్దున్న చెప్పేసాను ఇది. ఓకే, చదవండి. కన్నులెత్తి చూడగా ఓకే ఎటు చూశాడంట అబ్రహాము? ఎక్కడ చూశాడు? సరిగ్గా చదవండి, దాంట్లో ఒక మర్మం ఉంది. కనులెత్తి చూడగా ఒక్క నిమిషం అమ్మ. వెనక్కి ఆయన పైకెత్తి చూస్తే ఆయన వెనకున్న పొట్టేలు ఎలా కనపడింది? ఎలాగా? ఎప్పుడు ఏం ఓపెన్ అవుతుంది? అప్పుడు మనోనేత్రము, హృదయ మనోనేత్రం ఓపెన్ అవుతుంది. అక్కడ కన్నులెత్తి పైకి చూస్తే వెనకున్న పొట్టే కనపడటం ఏంటి? హృదయ మనోనేత్రము. అది ఓపెన్ అయితే నీ సమస్యకి పరిష్కారం అక్కడే ఉంటుంది.
అంటే ఉంటుందని అంటే దేవుడు ఆ నిమిషానికి నీ సమస్యకి అక్కడ పరిష్కారం పెట్టేస్తాడు. ఇది పెట్టాలంటే విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి, దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించాలి. ఇంకొకటి చూద్దాం, 2 రాజులు 6:17 తీయండి. 2 రాజులు 6:17. యెహోవా నీవు చూచున్నట్లు. ఇది ఎవరి సందర్భంలో చెప్తున్నాడు? ఇది ఎలీషా తన దగ్గర పనిచేసేవాడికి ఒక యుద్ధం మీద కోసం భయపడిపోతుంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు ఇప్పుడు చదవండి. వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరువుమయ్యా. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచి చేశాను గనుక వాడు ఎలీషా తట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత నిండి ఎండుట చూచాను. మహాశక్తిని చూశాడంట. ఎవరు పక్కన? ఎలీషా పక్కన. ఎలీషాకి సత్యము తెలుసు. ఏం తెలుసు? సత్యము తెలుసు. ఆ పనివాడికి సత్యము తెలియదు. అందుకనే ప్రార్థన చేసి, ప్రభువా వీడి కళ్ళు తెరువు నాయన, మన పక్కన ఉన్నది ఏంటి అనేది చూపించి అన్నాడు. దేవుడు చూపించాడు. ఆడెమ్మటిని మూర్చపోయి సాగిలపడి నమస్కారం చేశాడంట. అలాగే దేవుని ఆత్మగా నీవు జీవిస్తే నీకు మనోనేత్రం, స్పిరిచువల్ ఐస్ కానీ, అలాగే స్పిరిచువల్ హియర్ చెవులు కానీ ఉంటే కనుక నీకు తెలియకోకుండా దేవుడిని పక్కన ఎప్పుడూ ఉంటాడు. అంత గొప్ప మహిమ శక్తికరమైన క్రియలు చేస్తాడు. ఓకే, విలాప వాక్యములా ఏంటమ్మది? ఆ తిండి ఒకసారి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా కానీ నమ్మదగిన వాడవి. యాక్చువల్గా ఇది తెలుగు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ తెలుగు బైబిల్ ప్రాపర్గా ట్రాన్స్లేట్ అవ్వాల. మీరు ఎప్పుడు కూడా మీకు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చి ఉన్నట్లయితే బైబిల్ ఎప్పుడు కూడా ఎలా చదవాలంటే ఒక్క తెలుగు బైబిల్లోనే పరిపూర్ణతగా లేదు. ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీష్లో కూడా 2-3 వర్షాలు ఉన్నాయి, ఎన్ఏవి, కేజేవి అని. ఎప్పుడు కూడా వాక్యాన్ని 3 రిఫరెన్స్లు తీసి చూడండి. ఒక దాంట్లో అర్థం కాలేదా ఇంగ్లీష్లో వెళ్ళండి, ఇంగ్లీష్లో అర్థం కాలేదా కేజీలో వెళ్ళండి, ఈ ఇంగ్లీషు దాంట్లో కూడా అర్థం చేయలేదా హెబ్రూలోకి వెళ్ళిపోండి. గూగుల్ చేస్తే హెబ్రూ బైబిల్ అవైలబుల్గా ఉంటుంది బైబిల్లో. దాని అసలు మీనింగ్ ఏంటో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇది అలాగే ఇది ఇంగ్లీష్లో ఎన్ఐవిలో చూసుకోండి తర్వాత. ఓకేనా? 1 జాన్ 4:18 యోహాన్ ఏముండదంట? దేవుని యొక్క ప్రేమలో భయం ఉండదంట. తర్వాత ఏంటమ్మా? అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఒక దేవుని ప్రేమ కనుక నీలో ఉంటేనే భయం అనేది ఉండదంట. అక్కడ ఒక గర్జించు సింహాలే ఉండాలంటే ఆయన ప్రేమ నీలో ఉండాలంటే, ప్రేమ అంటే వాక్యము నీలో ఉంటే భయము ఉండదు. నీలో ఒక భయం, ఫియర్ అనేది ఉండదు. దేనికి భయపడవు. శరీరంలోనే భయం ఉంటుంది. నువ్వు శరీరంలో జీవించావు అనుకో భయపడుతూనే ఉంటావు. అవునా కదా? మీరు ఎందులో జీవిస్తున్నారు? మీరు ఇప్పుడు శరీరంలోనే, ఆయన ఆత్మగానా? మీరు చనిపోయారని తెలుసా? మీకు తెలుసా లేదా? చూద్దాం అది కూడా. రోమియోలు 8 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. ఏమై ఉందంట? మరణము. దాని కింద ఏమని చదవమ్మా? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన యొక్క మనసు ఏమైందంట?
సమాధానమై ఉన్నదంట. ఆత్మానుసారమైన మనసు అంటే ఎవరు? క్రీస్తు మనసు ఎరిగి జీవించమన్నాడా లేదా? అంటే ఆత్మ యొక్క మనసు అంటే క్రీస్తు మనసు కాబట్టి దానికి సమాధానంగా ఉంటుందంట. కింద చదవమ్మా. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము కూడా లోబడదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమై ఉందంట? మనము దేవునికి ఏమై ఉన్నామంట? శరీరానుసారంగా విరోధి. అంటే మీరు విరోధిగా జీవిస్తారా దేవుడికి? కాదు కదా. కాగా 8 చదవమ్మా. కాగా శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచనేరరు. ఒకవేళ గనక మీరు శరీర స్వభావం కలిగి శరీరంతోనే నేను దేవుడిని ఆరాధిస్తా, శరీరంతోనే దేవుడిని మహిమపరుస్తానంటే కనుక దేవుడిని మీరు సంతోషపరచనేరరు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు ఇది. అంటే మీరు జీవిస్తున్నది శరీరంలో కాదు, మీరు జీవిస్తున్నది దేవుని ఆత్మతో. దేవుని ఆత్మై ఉండి, అందుకే దేవుడు అన్నాడంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో అన్నాడు, కానీ పూర్ణ శరీరముతో అన్నాడా? పూర్ణ ఆత్మ పూర్ణ హృదయము అంటే అక్కడ శరీరం లేదనే కదా అర్థము. కంప్లీట్ సోలే. ప్రభువుతో నడవటం అంటే ఆత్మతోనే. సరే, దాని కింద దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. 10 చదవండి, ఇంపార్టెంట్ ఇవన్నీ. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృత్యమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదంట. 11 మృతులలో నుండి మృతులు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారానే జీవింపచేయును. ఎవరైతే ప్రభువుని లేపాడు కదా ఆత్మ, ఏ ఆత్మ? తండ్రి పరిశుద్ధాత్ముడు. అదే ఆత్మ నిన్ను కూడా లేపుతాడంట. ఆ ఆత్మగానే నువ్వు జీవిస్తావని చెప్తున్నాడు. కిందకి రమ్మ. ఇంకా కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ఒక్క నిమిషం. శరీరంతో జీవిస్తే ఏమై ఉంటామంట? చావు అంటే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అని ఆత్మగా జీవిస్తే ఎక్కడికి వెళ్తాం? అది అంటే ఇప్పుడు మనం ఎవరిలో ఎలా జీవించాలి? ఇప్పుడు దేవుని ఆత్మగా. మరి మనం ఇంకా శరీరంలో ఉన్నాం కదా. పొద్దున్న లేచిన కానీ దేనికోసం పరిగెడతా ఉంటాం? శరీరాసం కోసం. మరి ఆత్మకి పరిగెత్తాలా లేదా? అది దేవుడు చెప్తుంది. ఎంత ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. 14 చదవమ్మా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే, దేవుని వారసులే, దేవుని బిడ్డలే, దేవుని శక్తే ఉంటారంట. ఎలయనగా అది ఇక్కడ అంటున్నాడు. మరలా అంటే ఏంటి? ఇంత చెప్పినా కానీ దాని అర్థం, ఇంత చెప్పినా కానీ నువ్వు భయపడుతున్నావు అంటే మీరు దాస్యపున ఆత్మను పొందలేలా. పని చేసేవాడు ఆత్మను పొందుకోలేదురా బాబు. దత్తపుత్రుని, ఈ సృష్టిని సృష్టించిన వాడి యొక్క తండ్రి ఆత్మను పుట్టుకుని ఉన్నాడని చెప్తున్నాడు. ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని తానే ఆత్మతో కూడా ఇది వాక్యం అంటే అదవుతుందా? ఈ వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి? ఇప్పుడు హృదయంలో. అంటే నువ్వు జీవిస్తున్నావు కానీ
ఆయన ఆత్మగా జీవిస్తున్నావు, ఆయన శరీరంతో కాదు అని. ఓకేనా? ఇలాంటి వాక్య లేఖనాలు మీరు ఎప్పుడు కూడా మీ హృదయంలో మీరు భద్రపరుచుకుంటూ దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క ఆత్మీకమైన వారిగా మనం జీవించాలి. కీర్తనలు 11, కీర్తనలు 5. ఓకే. నీవే వారిని కాపాడుదు గనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించిన వాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు దయతో వారిని కప్పెదవు. కావున ప్రేమించిన వారు, ప్రేమ ఉండినవాడు ఏమంటాడంట? సంతోషంతో గంతులేస్తాడంట. సత్యం తెలుసు కాబట్టి, సత్యం తెలిస్తే మనం ఎప్పుడూ కూడా పరిగెడతా ఉంటామంట. సరే, సామెతలు కాదు, రోమీలో 5:5. ఎందుకనగా ఈ నిరీక్ష మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడి ఉన్నది. నిరీక్షణ అంటే ఇప్పుడు అదే ప్రార్థన చేస్తూ ఉంటాయి. అవునండి, ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా జవాబు రాలా, ఇంకా మాకు ఎటువంటి అద్భుతం జరగలా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. 11 సామెతలు 3:11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసవవద్దు. తండ్రి గద్దించిన రీతిగా ప్రేమించు వారిని కూడా గద్దిస్తాడంట. ఎప్పుడు? నిన్ను కరెక్ట్ చేయటానికి. నువ్వు దేవుడువేనా అంటారు చాలామంది, ఒక్కొక్కసారి అంటారు లేదా, కోపం వచ్చినప్పుడు. కానీ దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తాడంట. నీలో శోధన ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది దేవుని దగ్గర నుంచి. ఇంత ఎడదగ్గర ప్రార్థన చేస్తున్నా, ఇంత దేవునిలో ఉంటున్నా, ఇంత దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నా, ఎందుకు నా జీవితంలో ఇది జరగట్లేదు అన్నప్పుడు ఆలస్యానికి అమృతం ఏంట్రానంటే దేవుడు చేయబోయే అద్భుతము. ఇంకా నిన్ను పనికిరాని మట్టి పాత్రగా ఉన్న నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చటానికి సమయం పడుతుంది. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడు. అలాగే ఒక బంగారాన్ని కరిగిస్తే ఏమొస్తుంది బయటికి? అంతే కదా. అలాగే ఒకవేళ ఒక కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, శోధనలో ఉన్నా కానీ దేవుడు నిన్ను అసలైన బంగారు పనికొచ్చే పాత్రగా చేయటానికే జరిగింది. ఆ గద్దింపును కూడా దేవుడు అంటాడంటే ప్రేమగా చూడు అంటున్నాడు. శోధన వచ్చినప్పుడు కూడా ప్రేమగా, దేవా నువ్వు ఏదో నాకు చేయబోతున్నావు, ఈ ఆలస్యము ఏదో ఒక అమృతంగా నా జీవితంలో జరగబోతుంది. ఒకవేళ ఈ ఆలస్యం జరిగిన దేవుడు ఏ విధంగా మనల్ని బయటికి చేస్తాడు? ఫస్ట్ 1 కొరింథీయులు, అది కూడా ఒకసారి చూద్దాం, 10-13 తీయండి. మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగా చేయును. ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. కరెక్ట్ చెప్తున్నాడు లేదండి? అది ఆయన ఆజ్ఞని, ఆయన వాక్యాన్ని ప్రేమగా నువ్వు స్వీకరిస్తే దేవుడు ప్రేమగా నీకు ఎలాంటి శోధన ఉన్నా కానీ, దేవుడు ఒక్కొక్క సందర్భంలో గద్దించినా కానీ, దేవుడు ఏదన్నా ఒక్కొక్క సమయంలో దేవుడు నేను అలా వదిలేసేవాడు కాదండి. ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. అంత ప్రాణంగా పెట్టేంతగా ప్రేమించిన నిన్ను నన్ను వదిలేస్తాడు. అలాగే కష్టంలో ఉన్నా కానీ వెదికి వచ్చి రక్షిస్తాడు. అక్కడ కూడా ఆయన ప్రేమ ఉన్నది. అంతగా మనందరినీ ప్రేమించిన దేవుని యొక్క ఆత్మగా, దేవుని మహిమపరిచే వారిగా మీరు అందరూ జీవించాలి. ఆ ప్రేమ
అసూయ లేకుండా ఉండాలి, కోపం లేకుండా ఉండాలి, ఉగ్రత లేకుండా ఉండాలి. క్రీస్తులో ఏదైతే లేదో అది మీలో కూడా ఉండకూడదు. క్రీస్తులో ఏదైతే ఉందో అది మీలో ఉండాలి. క్రీస్తులో అసూయ లేదు, క్రీస్తులో ద్వేషం లేదు, క్రీస్తులో గర్వం లేదు, క్రీస్తులో ఉగ్రత లేదు. క్రీస్తులో ఓన్లీ ప్రేమ ఒక్కటే ఉంది. ఏముంది? ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమ మీలో కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మగా జీవిస్తూ ఆయన యొక్క మనస్సు కలిగి మనం జీవిస్తున్నాం కాబట్టి క్రీస్తు ఓన్లీ ప్రేమ కలిగే జీవించాడు. ఎలాంటి వాడినైనా కానీ క్షమించని పాప క్షమాపణ గుణం ఆయనలో ఉంది కాబట్టి ఇది మనలో కూడా ఉండాలి. మీ ఇరుగు వారిని పొరుగు వారిని ఎప్పుడూ ప్రేమించండి, అందులో ఎటువంటిది లేదు. అసలు నిజమైన మొదటి ఆజ్ఞ అదే. ఇక్కడ అక్క చెల్లి అని ఇక్కడ ప్రేమించుకోవడం కాదు, సహోదరి ప్రేమ అని కాదు. నిజమైన ప్రేమని పక్కన్న అన్యుడిని ప్రేమించడం. నీకు తెలిసిన వెలుగు, నీకు తెలిసిన వెలుగు లాంటి వాక్యాన్ని వాడి హృదయంలోకి పంపించే ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ఒక క్రియ వాడింట్లో చేయాలి. ఒక్క ఆత్మని పోగు చేయడానికి మీ యొక్క జీవితాంతం కూడా ఒక్క ఆత్మ, దేవుని యొక్క వైపు తిరిగే ఆత్మగా, దేవుని వైపుగా చూసే ఆత్మగా, దేవునిలో ఉండే ఆత్మని కాపాడండి. మీకు నిజమైన ఒక మంచి నిజమైన జీవాహారము, అలాగే మంచి ఒక ఇల్లు, మంచి జీతము. మన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మన అందరికి ఫెలిసిటేషన్ ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా? ఇక్కడ మనం ఏదైతే దేవుని క్రియలు చేస్తామో పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవుడు మనకంట నా కుమార్తె నీ పేరేంటమ్మా చిన్ని నా కొరకు మంచి పని చేసింది, నా కొరకు తిరిగింది, నా సువార్తను ప్రకటించింది, నా ప్రేమను పంచింది, నా నిమిత్తమే జీవించింది, నా కొరకే జీవించింది అని చెప్పి దేవుడు అంట ఉన్నతమైన స్థానం ఇస్తాడంట పరలోక రాజ్యములో. అలాగే మనందరికీ ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మొదటి ర్యాంకు, రెండో ర్యాంకు, మూడో ర్యాంకు రావాలని కోరుకుంటావా లేదా? ఇందులో కూడా అంతే. నువ్వు ఎంత పరిగెడితే అంత ప్రతిఫలం నీకు పరలోక రాజ్యంలో దొరికిద్ది. నువ్వు ఎంత డిలేగా ఉంటే అంత నీకు డిలే అవుతూ ఉంటావు. సో మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం అర్థమైందా లేదా? ఈ వాక్యాన్ని ఏం చేయాలి ఇప్పుడు మీరందరూ? ఏదో నోటి మాటగా చెప్తున్నారా లేకపోతే నిజంగానే భద్రపరుచుకుంటారా? ఈ భద్రపరుచుకున్న వాక్యాన్ని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత? ధ్యానించువాడు. సరే, మంచి ప్రార్థన పనులు, స్వస్థత కలిగిన దైవసేవ, మన ఎడల ప్రేమ కలిగి ఇంత ఓర్పుతో సహనంతో మన మధ్య ఉన్నాడంటే దేవుని యొక్క మహాకృప. మన సంఘం తరఫున వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ ఫస్ట్ మేము వచ్చినప్పుడు మాకైతే పిల్లలు లేరండి. అంటే దుఃఖంగా వచ్చాం, ఇప్పుడు చాలా సంతోషంగా వచ్చాం. 2 పిల్లలు, కానీ కొంచెం బాగు ప్రాబ్లం ఉందండి, ఆటిజం. అంటే వాడిని బట్టి మేము దేవుడిని ఎంత బలపడ్డాం. ఏదైనా ఒక మూళ్ళు ఉండాలి కదా, అన్నీ ఉంటే ఎట్లా? సంతోషం ఉంటే దేవుడు ఏదో వస్తాం మనం రా. మాకు పిల్లలు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి, కానీ పాప చాలా పికప్ అయింది, బాబు కొద్దిగా మాటలు రావాలి. ఇంకా వాడిని బట్టి మీరు అందరూ ప్రేయర్ చేయండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. వర్షాలు పడుతున్నాయని నాకు భయం వేసింది. పిల్లల్ని తీసుకురావాలంటే ఎక్కడ మధ్య స్టక్ అవుతామో అని. మార్నింగ్ లేసి ప్రే చేసుకున్నాం, తండ్రి బియ్యం నాకు దారి చూపించమని. అప్పుడు సామ్స్ 121 సామ్స్ అంటే కీర్తనలు 121 6, 7, 8 ఆ వాక్యం చూపించాడండి. చదవండి, మీకు తెలుస్తుంది. వాక్యం చదవండి. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆ వాక్యం వచ్చినాక ఏం భయపడి మాకు
బయలుదేరి వచ్చేసాను. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని ఆటంకులండి. మా ఆయనకి వీసా వచ్చింది, అది దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మేము భీమవరం మా ఈయన ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళి అన్నయ్య వాళ్ళకి. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి అడవిడిగా. ఇంకా నా ఫ్రెండ్ చాలా బాధ అనిపించింది, అన్నయ్య ఎంత ప్రేమగా పిలిచాడు, ఎలా పోతే ఎట్లా. నేను థర్స్డే రోజు ఫాస్టింగ్ చేశానండి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారో ప్రభావ, ఒకరోజు అటు ఇటు చేయండి, సాటర్డే చేయండి లేకపోతే మండే, కానీ సండే ప్రేయర్ అటెండ్ అవ్వాలి. కానీ మేము ప్రేయర్ చేసుకున్నాం, కానీ అది ఇంపాసిబుల్ అన్నాడు. దేవుడు ఇచ్చేది ఇస్తాడండి, కానీ మనకి అపనమ్మకం కొంచెం. లగేజ్ మొత్తం పంపించేస్తాం, ఇంకా లేదు ఛాన్స్ లేదులే వెళ్ళిపోతాం హైదరాబాద్ కానీ ఇదొక డ్రెస్ ఉంచుకొని ముక్తేని పంపించేసాం. మీరు లాస్ట్ ట్రైన్ వెళ్ళిన ఒక 15 minutes ఫోన్ వచ్చిందంట, క్యాన్సిల్ అయిందని. అంటే దేవుడు ఇస్తాడు, మనకే నమ్మకం లేదు. ఇంకేం చేస్తాం, నువ్వు మార్కెట్కి వెళ్ళి డ్రెస్సులు కొనుక్కొని. ఇక్కడ జరిగిద్ది ఇంకొక విషయం ఏంటంటే, ఇది అయిపోయింది కానీ చెప్తున్నాను, మనం ఏది జరిగినా మన జీవితంలో ఈరోజు జరుగుతుంది అనుకుంటాం, కాదు, అది ఆల్రెడీ జరిగిపోయింది. సో అందుకే దేవుడు అంటాడంటే, నా తండ్రి నాకు ఏదైతే చెప్పాడో నేను అది చేస్తా, నా తండ్రి నాకు ఏదైతే చూపించాడో అది నేను ఇక్కడ చేస్తా. ఈ మాట ఎక్కడన్నాడంటే లాజర్ని లేపే ముందు అన్నాడు. సో ఆయనకి దర్శనం ద్వారా చూపించాడు. ఈరోజు ఈ జరిగే కార్యం ఆల్రెడీ పరలోక రాజ్యంలో జరిగిందని దేవుని యొక్క ఆత్మగా నేను ప్రవశించి చెప్తున్నాను. సో అనయా, థ్యాంక్ యూ సో మచ్. నాయన, ఈరోజు ఇక్కడ కూడుకుని నీ ఆరాధన పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించిన నీ బిడ్డలను దీవించు నాయన. ఇక్కడ ఏ నిమిత్తమైతే వారి హృదయంలో ఏ గలిబిలైతే ఉన్నదో ప్రభువా నాయన, నీ నామములో తండ్రిని ఏది అడిగినను వారికి ఏది ఇష్టమో అది ఫలింపజేయలాగా నీ కృపనిస్తాన్నావు ప్రభువా. ఈ బిడ్డలందరికీ నీ కృపని దాయిచ్చే ప్రభువా నాయన. వీరి జీవితంలో నాయన 30 60 100 ఫలింపజేయలాగున ఈ యొక్క వాక్యము, ఈ విత్తిన వాక్యము వారి హృదయంలో అది ఫలింపజేయలాగా నీ కృపని సహాయము దయచేయండి ప్రభువా. వారి కుటుంబాలను, వారి పిల్లలను నాయన, వారికి ఉన్న సమస్త ఇబ్బందులన్నిటి విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ పిల్లలు వెళ్ళు మార్గంలో, వచ్చు మార్గంలో, వారి దారులలో మీరు తోడుగా ఉండి వారికి సహాయము దయచేయండి నాయన. భవిష్యత్తుని కట్టండి ప్రభువా. క్రీస్తు అనే బండ మీద కట్టు ఇల్లు ఎప్పుడు కూడా నాయన నిరాశ చెందదు ప్రభువా. నీ ఇంటి మీద వారి ఇంటిని, వారి కుటుంబాన్ని నాయన కడుతున్నారు నాయన. నాయన, వారి విశ్వాసము వృధా కాకుండా వారి విశ్వాసము అభివృద్ధి చెందులాగా నీ కృపని సహాయము దయచేయి. పిల్లలను ఆస్వాదించు, పిల్లల చదువుల విషయంలో తోడుగా ఉండు నాయన. వారి యొక్క పిల్లల భవిష్యత్తు విషయంలో తోడుగా ఉండండి నాయన. వారి కుటుంబీకుల విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. వారి వేదనతో, బాధతో, కష్టతో నీ దగ్గర ఏదైతే గోజాడుకుంటూ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ మొర ఆలకించు వాడివై ఉండులాగున నాయన. ఆపత్కాలంలో నా దగ్గరికి వచ్చి ఎవరైతే మొరపెట్టుకుంటారో వారి ప్రార్థనని వింటానని చెప్పిన వాగ్దానం చేసిన దేవా,
నీ వాగ్దానములన్నిటినీ కూడా వారి జీవితంలో నాయన ఫలింపజేయలాగా నీ కృపని సహాయము దయచేయండి నాయన. నాయన అబ్రహాము కుమారులమై అబ్రహాము గారికి ఏదైతే నువ్వు చేసిన వాగ్దానము నాయన మా జీవితంలో నెరవేరబడునుగాక నాయన. నీ యొక్క ప్రతి వాగ్దానములు ఈ యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నెరవేరబడునుగాక ప్రభువా. నీ ప్రేమ నాయన ఈ బిడ్డలలో ఉండునుగాక. నీ పిల్లలు నీ ఆత్మగా నీ మనసు ఎరిగి జీవించునుగాక. నీ పిల్లలు సదాకాలము తోడుగా మీరుండి నాయన వారిని నడిపించండి ప్రభువా. ఈ యొక్క సంఘంలో ఇంకా అనేకమైన ఆత్మలు వీళ్ళ ద్వారా పోగు చేయలాగా నీ కృపని సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి అవసరతలో తోడుగా ఉండండి. ప్రతి లేమిలో కలిమిలో నాయన శోధనలో అన్నిటిలో తోడుగా ఉండి వారిని నడిపించండి ప్రభువా. వారి మార్గములన్నిటిని సరళము చేయండి నాయన. వారు తట్టుకోగలిగేంతగానే వారికి శోధన ఉండులాగున నీ కృపని వారికి తోడుగా ఉంచండి నాయన. నీ దాసుడు నాయన 33 సంవత్సరములు నాయన నీ సువార్తను ప్రకటించి 34వ సంవత్సరంలోపు నాయన ప్రవేశిస్తుండగా నీ యొక్క ఆశీర్వాదమును వారికి తోడుగా ఉంచండి నాయన. వారి భార్యను కూడా దీవించండి ప్రభువా. వారి ఇద్దరి పిల్లలను కూడా యేసు నామములో స్వస్థత విడుదలవునుగాక నాయన. సంపూర్ణంగా విడుదలవునుగాక ప్రభువా. నీ బిడ్డలు నాయన నీ బిడ్డలు అలాంటి దాంట్లో ఉండకూడదు ప్రభువా. విడుదల పొందుకొనుగాక నీ నామములో ప్రభువా. నాయన నీ దాసుడిని బట్టి నీకు వందనాలు నాయన. ఇలాంటి ఒక చిన్న పల్లెటూరులో ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తున్నాడు నాయన. ఇంకా అద్భుతముగా నాయన ఇంకా దేశ విదేశాలకి తీసుకువెళ్ళేలాగున నీ సువార్త ఇంకా తన నోటి ద్వారా పలికించులాగా నీ కృపను సహాయము దయచేయి. తన భార్య కూడా మణమ్మ గారు కూడా మంచి ఆరోగ్యములు దయచేయి. తన కాలు నొప్పి ఏదైతుందో యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. విడుదలవునుగాక. ప్రతి నర్స్ అన్ని కూడా నార్మల్ కండిషన్కి వచ్చునుగాక ప్రభువా. సంపూర్ణమైన విడుదలను దయచేయండి ప్రభువా. ఇక్కడ ఎవరైతే ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఏ అనారోగ్య సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్క అనారోగ్య సమస్య యేసు నామములో విడుదలవునుగాక. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభువా. ఎవరికైతే వివాహాలు జరగలేదో వారికి వివాహాలు జరుగునుగాక యేసు నామములో ప్రభువా. ఉద్యోగం లేక అప్పుల బాధలలో నాయన ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబాన్ని యేసు నామములో దర్శించి నాయన విడుదలను ప్రకటించు నాయన. వారి నోటి ద్వారా పలికే ప్రతి వచనం ఫలించునని నీ వాగ్దానము చేసిన దేవా. వాగ్దానాలన్నీ వారి జీవితంలో నెరవేరబడునుగాక. ప్రతి కుటుంబాన్ని కట్టు ప్రభువా యేసు నామములో ప్రభువా. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులన్నీ కూడా యేసు నామములో లయమైపోనుగాక. ప్రతి అంధకార చీకటి శక్తులు నాయన విడుదలను పొందుకొనుగాక ప్రభువా. ఈ సంఘంలో అద్భుతాలు జరుగునుగాక. ఈ సంఘంలో నీ యొక్క వండర్స్ జరుగునుగాక. నీ ఆత్మలుగా నీ కుమారులు నీ వారసులు గర్జించువల సింహంగా నీ బిడ్డలు నాయన రేపటి దినము నుంచి ఈ రోజు నుంచి ఉండునుగాక. నాయన నువ్వు రేపటి దినము దేవుడు కావు నాయన. ఈరోజు మా ప్రార్థన ఆలకించే దేవుడివై ఉన్నావు ప్రభువా. ఈ నిమిషమే నీ కార్యములు జరుగునుగాక యేసు నామములో ప్రభువా. నీ బిడ్డలు నాయన అందరినీ తలలో వంచిన బిడ్డలు అందరినీ దీవించు నాయన. ఆశీర్వదించు నాయన. బలపరుచు నాయన. నీ కృపలో మరుగుపరచు ప్రభువా. నీ ఆత్మగానే నీ సాక్షిగానే వారు బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను మహిమపరుస్తూనే జీవించలాగున నీ కృపని సహాయము దయచేయండి. ఈరోజు ఇంత మంచి గొప్పగా జరిగించినందుకు మీకు వందనాలయ్యా. నువ్వు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ప్రభువా నీ సేవ నిమిత్తమే నాకు కానీ దాసుడికి కానీ సహోదరుడికి కానీ ఇచ్చిన భాగ్యమును బట్టి నువ్వు ఇచ్చిన నాయన రెస్పాన్సిబిలిటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా మమ్ములను మిక్కిలిగా మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని గణపరుస్తూ ప్రభువా ఎన్ని నామములకైనా ఉన్నతమైన నామం పైనున్న నామం యేసయ్య నామం నాయన. ఆ యేసయ్య నామములో నేను ఈ ప్రార్థన అంతటిని నాయన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.